ఐదవ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించదనియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోను గూర్చి చెప్పుకొందురు. దేవుని పట్టణమును గూర్చి ఒక గొప్ప మాట పలుకుతున్నారు. ఈ క్రిస్మస్ వేళలో, ఈ పండుగ వాతావరణ దినాలలో యేసుక్రీస్తు జనన విధానమును ప్రతిదీ కూడా ప్రవచనానుసారముగా జరుగుతున్నదే మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ జన్మిస్తాడు అనేది ఒక ప్రవచనం, ఆయన ఎలాగూ పుడతాడు అనేటువంటిది ఒక ప్రవచనం, ఎవరికి జన్మిస్తాడు అనేటువంటిది ఒక ప్రవచనం, ఎవరు రాబోతున్నారు అనేటువంటిది ఒక ప్రవచనం, ఎలా ఆయన ఈ భూమి మీదకి ఉద్భవిస్తున్నాడు లేక జన్మిస్తున్నాడు అన్నీ కూడా ప్రవచనానుసారముగానే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రవచనానుసారముగా పుట్టిన వారు ఈ లోకములో ఎవ్వరూ లేనే. కనుక ఆయన ప్రవచనానుసారముగా ఈ లోకానికి వచ్చిన వాడు అని చెప్పడానికి ఏమాత్రము అతిశయోక్తి లేదు అని మీకు తెలియజేస్తున్నా. దేవుడు పుట్టినటువంటి పట్టణం లేక నగరం లేక ప్రదేశం, ఆయన ఉన్నటువంటి శాల అన్నీ కూడా ముందున్నటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు పలుకుతూ వస్తున్నటువంటి మాటల ద్వారానే యేసుక్రీస్తు లోకానికి రావడం అనేది జరిగింది. ఆ 3వ వచనంలో చెప్తున్నాడు, దేవుని పట్టణమా మనుషులని గురించి మిక్కిలి గొప్ప సంగతులు. ఇప్పటికీ కూడా బెత్లెహేమును గురించి చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట. అసలు ఈ బెత్లెహేము అనేటువంటిది అలనాడున్న దినాలలో ఎవరికి జ్ఞాపకానికి కూడా లేదు. దావీదు మహారాజు ఆ బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి రొట్టెల గృహము అని పేరు పెట్టడం జరిగింది. ఎలాగూ ఈ పట్టణము మరి వ్యాప్తిలోనికి వచ్చింది అంటే, ఒక రోజున దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోతే ఆ బెత్లెహేములో ఉన్న దేవాలయంలో ఉన్న రొట్టెలను తినడానికి దావీదు ఏమాత్రం ఆలోచించక తన సైన్యానికి తనకున్నటువంటి ఆకలి తీర్చుకోవడం నిమిత్తముగా అతడు ఏర్పాటు చేసుకున్న ఆ ఆహార పదార్థాలను బట్టి ఈ పట్టణము లేక ఈ దేశము గుర్తింపులోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలాగూ జ్ఞాపకం చేసుకున్న బట్టినే దావీదు ఎలాగైతే ఆ బెత్లెహేమును గుర్తించాడో, లేకపోతే అందులో నుండే రొట్టెల గృహముగా ఎలాగో పిలువబడుతూ ఉన్నాడో, అందుకనే యేసుక్రీస్తు శరీరాన్ని కూడా ఏమన్నారంటే ద్రాక్షరసము రొట్టెకు సాదృశ్యంగా చూపిస్తూ ఉంటున్నారు. కనుక క్రీస్తు జనన విధానంలోనే ఆ పట్టణము ప్రవచన రూపేణా, ప్రవచన రీతిగా బయటకు వచ్చిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటా. నేటికి ఈ రోజున బెత్లెహేము గురించి పాటలు పాడుతున్నాము అంటే అది అల్పమైన దేశం. ఎలాంటిదంట అంటాడు కదా, యూదా బెత్లెహేమా నీవు యూదా ప్రధానులందరిలో చాలా అల్పమైన దాని, అంటే చాలా తక్కువ. శ్రీలంక తెలుసా మీకు? పేరు ఎప్పుడైనా ఉన్నారా? శ్రీలంక అది భారతదేశం మ్యాప్ లో ఎక్కడ ఉంటుంది? అట్టడుగు భాగంలో ఒక చిన్న లంక, ఒక చిన్న ద్వీపం అని. కానీ అది కూడా ఒక దేశముగా పరిగణించబడింది, అది కూడా ఒక పెద్ద పట్టణముగా పరిగణించబడింది. వాడ రేవులు ఉన్నటువంటి పట్టణం అది శ్రీలంక అనేటువంటిది. మనకు చాలా దిగువలో ఉన్నా కూడా దానిని కూడా పట్టణముగా నగరముగా ఈ రోజున మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగుననే యేసయ్య జన్మించినటువంటి నగరం, పట్టణం, దేశము కూడా దేవుని ప్రవచనానుసారముగానే బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక అనాలోచనగానో చిరునామా లేనివాడిగానో ఆయన జన్మించలేదు. కానీ చాలా మంది ప్రవక్తలు దేవుని యొక్క ఆగమనాన్ని గురించి, దేవుని యొక్క జననాన్ని గురించి ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి ఆయన ప్రవచన కర్తగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత 5వ వచనం మనం జ్ఞాపకం చేద్దాం. చూడండి, ప్రతి జన్మ దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే తాను స్థిరపరచననియు సియోను గురించి చెప్పుకొందురు. యెహోవా జన్మల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జన్మ అక్కడ జన్మించదని. కాబట్టి ఆయన జననమే ఒక ప్రవచనం, ఆయన జన్మించిన పట్టణమే ఒక ప్రవచనం. కనుక దానినే గ్రంథకర్త అయినటువంటి కోరాహు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పట్టణమైనటువంటి ఆ బెత్లెహేము నగరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అది ఒక ప్రవచనాత్మకమైన గ్రంథముగా
లిఖితపూర్వకంగా రాయబడినటువంటి ఆ ప్రవచన రూపాన వచ్చినటువంటి మాటగా తెలియచేస్తూ దేవుని యొక్క జననాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య ధ్యానాంశంలోనికి వెళదాం. చూడండి, మత్తయి సువార్త